వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లబ్ధిదారులకు ఒక అదిరిపోయే శుభవార్త అండి. జూన్ నెలకు సంబంధించి పింఛన్ల పంపిణీకి సంబంధించి ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగింది. ఏ ఏ తేదీల్లో పింఛన్లు పంపిణీ చేయబోతున్నారు, ఎవరికి పంపిణీ చేయబోతున్నారు, పింఛన్లు ఎవరికి రద్దు చేయబోతున్నారు అనేటువంటి సమాచారం అయితే ఈ వీడియోలో తెలియజేస్తాను. అదేవిధంగా కొంతమందికి కొత్త పింఛన్లు అయితే ఇవ్వబోతున్నట్లయితే సమాచారం అండి. వాళ్ళు ఎవరు? అదేవిధంగా కొత్త పింఛన్లకు దరఖాస్తులనేవి కూడా ప్రారంభించబోతున్నట్లయితే సమాచారం. ఆ కేటగిరీ వాళ్ళు ఎవరు అనేటువంటి పూర్తి సమాచారం అయితే ఈ వీడియోలో తెలియజేస్తాను. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. అప్పుడే మీకు పూర్తి సమాచారం అర్థమవుతుంది. మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. వీడియోలో భాగంగా ముందుగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్ లబ్ధిదారులకు జూన్ నెల పింఛన్లు ఏ ఏ తేదీల్లో పంపిణీ చేయబోతున్నారు అనేటువంటి సమాచారాన్ని అయితే ముందుగా తెలియజేస్తాను. ముందుగా చూసుకున్నట్లయితే గ్రామ వార్డ్ సచివాలయం సిబ్బంది జూన్ నెలకు సంబంధించి పింఛన్ అమౌంట్ అనేది బ్యాంకులకు వెళ్ళి మే 30వ తేదీ అంటే శనివారం రోజు విత్డ్రా చేసుకోవడం జరుగుతుందండి. ఈ విధంగా విత్డ్రా చేసుకున్న అమౌంట్ని జూన్ 1వ తేదీ సోమవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పింఛన్లకు అర్హత కలిగి ఉంటారో వారి ఇంటి వద్దకే నేరుగా వెళ్ళి పెన్షన్ అమౌంట్ అయితే పంపిణీచడం జరుగుతుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు 1వ తేదీ అయితే పంపిణీ చేయడం జరుగుతుందండి. అదేవిధంగా 1వ తేదీ పింఛన్లు పంపిణీ చేసిన తర్వాత కొన్ని టెక్నికల్ కారణంగా అంటే బయోమెట్రిక్ పడకపోవడం వల్ల ఎవరైతే తీసుకోకుండా ఉంటారో వాళ్ళకి, అదేవిధంగా వేరే ఊర్ల నుంచి ఆ రోజు పెన్షన్ తీసుకోవడానికి రాకుండా ఎవరైతే ఉంటారో వారిని దృష్టిలో పెట్టుకొని వారికి ఇంకొక అవకాశం ఇస్తూ జూన్ 2వ తేదీ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు యథావిధిగా తిరిగి పింఛన్లు పంపిణీ చేస్తారు అంటే సమాచారం అండి. ఈ 2 రోజుల్లో మాత్రమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్లు పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ 2 రోజుల్లో మాత్రమే లబ్ధిదారులు పెన్షన్లు తీసుకునేందుకు వెసులుబాటు అయితే ఉంటుందండి. సో కాబట్టి ఈ 2 రోజుల్లో మాత్రమే మీరు పెన్షన్స్ అయితే తీసుకోండి. సో ఓకేనా. ఈ విధంగా జూన్ నెలకు పింఛన్లకు సంబంధించి ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగింది పింఛన్ల పంపిణీకి సంబంధించి అయితే. సో ఓకేనా. అదేవిధంగా కొంతమందికి పింఛన్లు అనేవి రద్దు చేయబోతున్నట్లయితే సమాచారం అండి. వాళ్ళు ఎవరు అనే విషయానికి కనుక వచ్చినట్లయితే ఎవరైతే ఫేక్ సర్టిఫికేట్ల ద్వారా సదరం సర్టిఫికేట్లో తక్కువ పర్సంటేజ్ ఉన్నప్పటికీ వాళ్ళు ఎక్కువ పర్సంటేజ్ని యూజ్ చేసుకొని ఎవరైతే పింఛన్లు తీసుకుంటూ ఉన్నారో వారికి పెన్షన్స్ అయితే రద్దు చేయబోతున్నట్లయితే సమాచారం అండి. జూన్ నెలలో వాళ్ళకి పెన్షన్లు అనేవి నిలుపుదల చేయబోతున్నట్లు కొండపల్లి శ్రీనివాస గారు అయితే తెలియజేయడం జరిగింది. వారికి ఎట్టి పరిస్థితుల్లో పింఛన్లు పంపిణీ చేయవద్దని ఒక సమావేశంలో వెల్లడించడం జరిగిందండి. సో కాబట్టి వాళ్ళకి పెన్షన్లు పంపిణీ చేయరు. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే కొంతమందికి కొత్త పెన్షన్స్ అయితే ఇవ్వబోతున్నట్లయితే సమాచారం అండి. ఆ కేటగిరీ వాళ్ళు ఎవరు అనే విషయానికి కనుక వచ్చినట్లయితే ఈ మే నెలలో ఎవరైతే స్పోర్ట్స్ కేటగిరీకి దరఖాస్తు చేసుకొని ఉన్నారో గ్రామ వార్డ్ సచివాలయంకి వెళ్ళి, అంటే భర్త కనుక ఎన్టీఆర్ భరోసా పెన్షన్ తీసుకుంటూ మరణించినట్లయితే వాళ్ళ ప్లేస్లో వాళ్ళ భార్య కనుక ఉన్నట్లయితే వాళ్ళ భార్యకి వెంటనే పెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. దాన్నే స్పోర్ట్స్ పెన్షన్ అనడం జరుగుతుంది. స్పోర్ట్స్ కేటగిరీకి ఎవరైతే దరఖాస్తు చేసుకొని ఉన్నారో గ్రామ వార్డ్ సచివాలయంకి వెళ్ళి మే నెలలో వారికి జూన్ నెలలో వెంటనే పెన్షన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. 4,000 రూపాయలు గ్రామ వార్డ్ సచివాలయం సిబ్బంది 1-2వ తేదీల్లో నేరుగా వారి ఇంటి వద్దకే వెళ్ళి ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా స్పోర్ట్స్ కేటగిరీకి సంబంధించి కొత్త పెన్షన్స్ అనేవి కూడా విడుదల చేయబోతున్నట్లయితే సమాచారం జూన్ నెలకు సంబంధించి అయితే. సో ఓకేనా, మీకు ఇన్ఫర్మేషన్ అనేది అర్థమైంది అనుకుంటున్నాను. అదేవిధంగా జూన్ నెలలోనే కొత్త స్పోర్ట్స్ పెన్షన్లకు దరఖాస్తులు అనేవి కూడా ప్రారంభమయ్యేందుకు అవకాశం ఉన్నట్లయితే సమాచారం అండి. ఎవరైతే భర్త మరణించి వాళ్ళ ప్లేస్లో భార్య కనుక ఉన్నట్లయితే కొత్త పెన్షన్స్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు వారు జూన్ నెలలో కొత్త పెన్షన్లకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం అయితే ఉంటుందండి. మీ దగ్గరలో ఉన్నటువంటి గ్రామ వార్డ్ సచివాలయంకి వెళ్ళి మీరు రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో భర్త మరణించినటువంటి ధృవీకరణ పత్రం, అదేవిధంగా ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, కుల ధృవీకరణ పత్రం, అదేవిధంగా మీ యొక్క ఇన్కమ్కి సంబంధించి ఇన్కమ్ సర్టిఫికేట్ ఇవన్నీ తీసుకువెళ్ళి మీరు దరఖాస్తు ఫామ్ అనేది ఫిల్ చేసి గ్రామ వార్డ్ సచివాలయంలో కనుక దరఖాస్తు చేసుకున్నట్లయితే మీకు వచ్చే నెల అంటే జూన్లో కనుక మీరు దరఖాస్తు చేసుకున్నట్లయితే జూలైలో మీకు పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా కొత్త పింఛన్లకు సంబంధించి కూడా ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వితంతువులకు కూడా జూన్ 12వ తేదీ నుంచి కొత్త పెన్షన్స్ అయితే ఇవ్వబోతున్నట్లయితే సమాచారం అండి. కొంతమంది నుంచి దరఖాస్తులను కూడా స్వీకరించబోతున్నట్లయితే సమాచారం. గతంలో ఎవరైతే దరఖాస్తు చేసుకొని ఉన్నారో ఆ దరఖాస్తులను కూడా మళ్ళీ ఒకసారి వెరిఫికేషన్ చేయబోతున్నట్లయితే సమాచారం అండి. సో ఈ విధంగా వితంతువులకు కూడా పెన్షన్లకు దరఖాస్తులు అనేవి స్వీకరించబోతున్నట్లయితే సమాచారం. గతంలో ఎవరైతే
దరఖాస్తు చేసుకొని ఉన్నారో వితంతు పింఛన్లకు వెరిఫికేషన్ అయిన వారికి జూన్ 12వ తేదీ పెన్షన్స్ అయితే అందించబోతున్నట్లయితే సమాచారం అండి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంలో ఆ కొత్త పింఛన్లు అయితే పంపిణీ చేయబోతున్నట్లయితే సమాచారం. ఎవరైతే కొత్తగా దరఖాస్తు చేసుకోవాలనుకుంటున్నారో వారు కుల ధృవీకరణ పత్రం, అదేవిధంగా ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, క్యాస్ట్ ఇన్కమ్ ఏదైతే ఉంటుందో అది, అదేవిధంగా ఇన్కమ్ సర్టిఫికేట్, ఈ రకమైన డాక్యుమెంట్స్ అనేవి మీరు గ్రామ వార్డ్ సచివాలయంకి వెళ్ళి మీరైతే దరఖాస్తు చేసుకోవచ్చు. అదేవిధంగా అర్హతలు అనేవి కూడా కొన్ని ఉన్నాయండి. అర్హతలు ఏంటంటే 4 చక్రాల వాహనం అంటే కారు ఉండకూడదు. అదేవిధంగా కరెంటు బిల్ అనేది 300 యూనిట్ల కంటే ఎక్కువ రాకుండా ఉండాలి. అదేవిధంగా 3 ఎకరాలు మాగాని 5 ఎకరాల మెట్ట భూమి 2 కలిపి 10 ఎకరాలు ఉండొచ్చు. ఎక్కువ భూమి గనక ఉన్నట్లయితే మీరు పెన్షన్లకి అనర్హులు. అదేవిధంగా ఆల్రెడీ కుటుంబంలో ఎవరైనా గనక పెన్షన్లు పొందుతూ ఉంటే వారు కూడా ఈ పెన్షన్లకి అనర్హులు అంటే సమాచారం అండి. ఈ అర్హతలతో ఎవరైతే పెన్షన్ల కోసం దరఖాస్తు కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారైతే దరఖాస్తు చేసుకోవచ్చు. సో ఓకేనా, ఈ విధంగా జూన్ నెల పింఛన్లకి సంబంధించి ఓవరాల్గా ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. ఈ వీడియో మీరు ఎన్ని వరకు చూసినా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.